మగవాడైనా ప్రేమను పంచే తోటి బట. బడుగు వెలసిన వర్గాల ఆశాజ్యోతి యోధన సూచది మన అక్క మీరందరికీ గెలిపిద్దాం గెలిపిద్దాం వార్డు నుంచి జూలూరి సౌజన్య అనే నేను బీజేపీ నుంచి పోటీ చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన బీజేపీకి ధన్యవాదములు. 34వ వార్డు ప్రజలందరికీ నేను ఒక కోరిక కోరుతున్నాను. ఏంటంటే నేను ఉండేది ఓల్డ్ బస్ స్టాండ్. ఇక్కడ 34వ వార్డులో ఏం చేస్తారు వీళ్ళు, అక్కడుండి ఏం చేస్తారు అనే క్వశ్చన్ వచ్చింది. కాబట్టి దీనికి సమాధానం నేను ఏమి ఇవ్వాలనుకుంటున్నానంటే, ఇక్కడ మీరు నన్ను నిలబెట్టుకుంటే ఈ వార్డు మెంబర్స్ అందరికీ ఒక కమిటీ చేసి, ఆ కమిటీకి ఒకరిని నియమించి వాళ్ళ ద్వారా నేను అన్ని పనులు చేయిస్తానని హామీ ఇస్తున్నాను. ఏంటంటే ఇక్కడ వెళ్తే ప్రతి వార్డులల్లో ఒక్కొక్కరు నాకు అబ్బాయిలు ఇంత చదివిండ్రు కానీ ఒక జాబ్ లేదు, ఇంత చేస్తున్నారు కానీ ఒకటి ఏమీ లేదు అనేది వస్తుంది. దీనికి కూడా నేను న్యాయం చేయదలుచుకుంటున్నానని చెప్తున్నాను. ఇది మాత్రం హామీ నేను ఇవ్వదలుచుకుంటున్నాను. ఇక్కడ ఏం జరిగినా హెల్త్ పరంగా కానీ, ఇప్పుడు ఒక ఇంట్లో ఒకరు ఓం శాంతి చేసిండ్రనుకో వాళ్ళకు కానీ, మళ్ళీ పేదవాళ్ళకి కానీ నేను సహాయం చేయదలుచుకుంటున్నాను. దీనివల్ల ఏంటంటే మీరు నాకు ఓటు వేసి నన్ను నిలబెట్టుకుంటే నేను ఇవన్నీ చేయదలుచుకుంటున్నానని మాట ఇస్తున్నాను. జై బీజేపీ, జై బీజేపీ. గెలిపిద్దాం 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 ఓటేద్దాం ఓటేద్దాం గెలిపిద్దాం గెలిపిద్దాం సౌజన్య గారి నాయకత్వం. సంగారెడ్డి 34వ వార్డులో ఈరోజు జూలూరి సౌజన్య గారు కౌన్సిలర్ క్యాండిడేట్గా పోటీ చేయడం జరిగింది బీజేపీ పార్టీ తరఫున. వాళ్ళు ఏమంటున్నారంటే, కేంద్రంలో ప్రభుత్వం ఉన్నందున మరియు ఎంపీ రఘునందన్ రావు గారు సపోర్ట్ ఉన్నందున ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు, రోడ్లు కానీ, డ్రైనేజ్ సమస్యలు కానీ, పబ్లిక్కి జాబులు లేని కారణంగా ఉద్యోగాలు లేని యువకులు ఎంతోమంది ఉన్నారు కాబట్టి రోడ్లు కావచ్చు, మరి ఇతర సమస్యలు కావచ్చు, ఎంపీ రఘునందన్ రావు గారి సహకారం ఉంది మాకు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో వాళ్ళు చెప్తున్నారు. మేము వీటిని ఆధారం చేసుకొని ప్రజల ఆశీస్సుల కోసం ఎలక్షన్లో పోటీ చేయడం జరిగింది. మమ్మల్ని గెలిపిస్తే మేము డైరెక్ట్గా కేంద్రం నుంచి నిధులు తెచ్చి కాలనీని అభివృద్ధి బాటలో నడిపిస్తామని తెలపడం జరిగింది.